హాయ్ అండి, ఈ రోజు వైకుంఠ చతుర్దశి వచ్చింది. పవిత్రమైన రోజు. శివ కేశవులను ఆరాధిస్తే ముక్కోటి దేవతలని ఆరాధించినంతే. కార్తీక మాసంలో వచ్చే వైకుంఠ చతుర్దశికి చాలా పవిత్రత ఉంటుంది. ముక్కోటి దేవతలు శివకేశవులని పూజిస్తారు. పూర్ణిమ ఒక రోజు ముందు వచ్చేదాన్ని వైకుంఠ చతుర్దశి అంటారు. ఎందుకంటే ఈ రోజే శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూమిపైకి దిగివచ్చి కాశీకి వెళ్లి కాశీలో ఉన్న కాశీ విశ్వనాథుని దానించిన రోజు వైకుంఠ ఏకాదశి. అంతటి శక్తివంతమైన ఈ వైకుంఠ ఏకాదశి ఉంటుంది. ఇక ఈ రోజు తమలపాకుల దీపం కూడా పెట్టుకున్నాను. ఈ తమలపాకుల దీపానికి పెట్టడానికి ముందు 6 తాజా ఆకులను తీసుకోవాలి. వాటికి మచ్చలు గాని చిగుర్లు గాని లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ తమలపాకుకి చివర్లు విరిగిపోకుండా చూసుకోవాలి. ఈ ఆకుల కాడల్ని కూడా తుంచేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇతడి ప్లేట్ లో నెమల పింఛం వల్ల అమర్చుకోవాలి. ఈ ఆకుపై ఏదైనా ప్రమిద పెట్టి వత్తులు వేసుకొని 6 కాడల్ని కూడా వేసేసుకొని ఆయిల్ వేసుకొని దీపారాధన చేయాలి. తమలపాకులో 3 అమ్మలు పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతి దేవి కొలువై ఉంటారు. పెట్టుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.